మనం మోస్ట్ కామన్‌గా చాలామంది హెర్నియాని ఇగ్నోర్ చేస్తుంటారు. హలో, నేను మీ డాక్టర్ మురళీకృష్ణారెడ్డి, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, యూనియన్ హాస్పిటల్స్. మనం మోస్ట్ కామన్‌గా చాలామంది హెర్నియాని ఇగ్నోర్ చేస్తుంటారు. ఈ హెర్నియా అనేది చాలా రకాలుగా ఉంటుంది. మోస్ట్ కామన్‌గా మగవాళ్ళల్లో ఇంగ్వినల్ హెర్నియా వస్తూ ఉంటుంది, గజ్జల్లో వాపులాగా వస్తుంది. అలాగే చాలామంది ముందు సర్జరీ అయిన సిజేరియన్ సెక్షన్, హిస్టెక్టమీ, గాల్ బ్లాడర్ సర్జరీస్ జరిగినటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగినప్పుడు బొడ్డు దగ్గర నుంచి చిన్న వాపులాగా వస్తూ ఉంటుంది. ఇది పడుకున్నప్పుడు మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి చాలామంది ఏమనుకుంటారు, ఇది చాలా ప్రమాదకరమైన ఏం కాదు, ఓన్లీ నిలబడినప్పుడు మాత్రమే కనిపిస్తుంది, మళ్ళీ పడుకున్నప్పుడు నార్మల్గానే ఉంటుంది, దగ్గితే వస్తుంది, లేదంటే నార్మల్గానే ఉంది అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇలా ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ ప్రతిసారి ఈ పేగు కానీ ఒమెంటం అంటే పేగుల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు అనేది ఈ హెర్నియా డిఫెక్ట్లో నుంచి బయటికి రావడము, మళ్ళీ లోపలికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చిన్న 0.5 to 1 సెంటీమీటర్ డిఫెక్ట్ కాస్త ఈ రోజు జరిగే ఫ్రిక్షన్ వల్ల పెద్ద డిఫెక్ట్గా మారిపోతూ ఉంటుంది. ఈ డిఫెక్ట్ పెద్దదైనప్పుడు ఏమవుతుంది అంటే, ఏదో ఒక రోజు ఆ పేగ్ అనేది ఈ డిఫెక్ట్లోంచి బయటకు వచ్చి ట్విస్ట్ అయ్యేసి మనకు ఎమర్జెన్సీ కండిషన్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు విపరీతమైన నొప్పి, వామిటింగ్స్, కడుపు ఉబ్బిపోవడము ఇటువంటివన్నీ జరిగి పేషెంట్ మోషన్ పాస్ కాక చాలా ఇబ్బందితో ఎమర్జెన్సీ కండిషన్లో హాస్పిటల్కి వస్తారు.